వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కనుమ రోజు కలిసి వచ్చిన రోజులు, టీడీపీలో చేరికలు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో పండుగ కాదు, పాలన కాదు, తెలుగుదేశంలో చేరికలు జరుగుతూ ఉన్నాయా అనే అనుమానం రాకమానదు. ఈరోజు పులివెందుల పట్టణంలో జగదీశ్వర్ రెడ్డి అనే అతను తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు. దాదాపు 50 మంది తెలుగుదేశంలో చేరినట్లు, కండువాలు కప్పుకున్నట్లు ఫోటోలు, వీడియోలు పంపించారు. మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి, జగదీశ్వర్ రెడ్డి స్థితిగతుల విషయానికి వస్తే, ఆయనది పెద్దగూడాల గ్రామం. ఆ తర్వాత వాళ్ళు గతంలో ఎంతో కాలం నుంచి పులివెందులలో సంసారం. శాంబశివారెడ్డి అనే ఆయన కామర్స్ లెక్చరర్. ఆయన అల్లుడు జగదీశ్వర్ రెడ్డి అప్పట్లో వైకాపాకు కీలక పాత్రగా వ్యవహరించారు. వైకాపాలో ఉన్నటువంటి స్నేహితులు ఇటువంటి వాళ్ళు కాదు. మొత్తం వైకాపా రాజకీయంగా, స్నేహితపరంగా కలియదగిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి. కానీ జగదీశ్వర్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లు, బీటెక్ రవి ఎదుట ఆయన కండువా కప్పుకున్నట్లు వార్త సంచలనం సృష్టిస్తూ ఉంది. కనుమ రోజు కూడా చేర్పులు, మార్పులు జరుగుతూ ఉన్నాయా? బీటెక్ రవి సారథ్యంలో ఈ పందా కంటిన్యూగా కొనసాగుతూ ఉందా అనే అనుమానం రాక మానదు. ఇటీవల కాలంలో ఓ సంఘటన, ఛాలెంజ్లు, దేవుని దగ్గర ప్రమాణ స్వీకారాలు జరిగాయి. అది హల్చల్. తెలుగుదేశం, వైకాపా నేతలు నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అనే కోణంలో జరిగింది. ఆ సంఘటన కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా సంచలనమైన చేరికలు, మార్పులు. జగదీశ్వర్ రెడ్డి కూడా ఒక అనుచరగణం ఉంది పులివెందులలో. అయితే జగదీశ్వర్ రెడ్డి ఈరోజు పులివెందులలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం వెనుక రాజకీయ చర్చ జరుగుతూ ఉన్నట్లు నా చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.